నెక్స్ట్ క్వశ్చన్ 1/9 ఈక్వల్ టు P by 108 ఈక్వల్ టు 108 by Q. దెన్ P plus Q by 2P ఫైండ్ అవుట్ చేయమన్నాడు. P plus Q డివైడ్ విత్ 2P ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ నేను 2ను బయటికి రాసుకుంటే 108 అవుతుంది. నెక్స్ట్ P plus Q డివైడ్ విత్ P అని రాసుకుంటా. సో అప్పుడు ఇది ఏమవుతుంది 1/2 ఇంటూ 1 ప్లస్ Q బై P అవుతుంది. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నాకున్న సోర్సెస్ ఏమున్నాయి 1/9 ఈక్వల్ టు ది P by 108 P by డివైడ్ విత్ 108 ఈ 108 నేను తీసుకెళ్తా అంటే P ఈక్వల్ టు ది 108 డివైడ్ విత్ 9 అవుతుంది. అంటే 9 1 9 2 P వాల్యూ వచ్చేసి 12 అని ఇచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నేను Q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే P డివైడ్ 1/9 ఈజ్ ఈక్వల్ టు అంటే రిలేషన్ తీసుకుంటున్నా 300కి 1/9 ఈక్వల్ టు ది 108 డివైడ్ విత్ Q అవుతుంది. నాకు ఇక్కడ Q వాల్యూ కావాలి. Q వాల్యూ ఎటు తీసుకెళ్తే నెక్స్ట్ P9 తీసుకొస్తా. అంటే ఇక్కడ ఏమవుతుంది ఇది Q ఈక్వల్స్ టు ది 9 ఇంటూ 108 అవుతుంది. అక్కడ డివైడ్ అవుతుంది 10 మల్టిప్లై అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏముంది ఈ రెండింటిని P అండ్ Q తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 1/2 ఇంటూ 1 ప్లస్ Q అంటే ఏముంది 9 ఇంటూ 108 డివైడ్ విత్ P అంటే 12 ఉంది ఇక్కడ మనకి. అంటే 3 3 3 4 నెక్స్ట్ 4 1 4 2 8 4 7 28 అంటే ఇక్కడ ఏమొస్తుంది ఇది 1/2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 27 3 ఇంటూ 27 అంటే 1/2 ఇంటూ 3 ఇంటూ 27 అంటే ఇక్కడ ఏమొస్తుంది 81 ప్లస్ 1 అంటే 82 అవుతుంది. అంటే 82 డివైడ్ విత్ 2 అంటే 2 1 2 4 2 1 సో 41 అవుతుంది. ఫైనల్గా దీని వాల్యూ ఏమైందంటే 41.